నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రస్తుతం కాపు నేతలు వర్సెస్ కాపు నేతలు అన్న రాజకీయం నడుస్తుందా అని అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఎందుకంటే నిన్న వైఎస్ఆర్సీపీ కాపు నేతల సమావేశము, దానికి సంబంధించి మన లాకప్ డెత్ విషయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన యువతులని కులం ప్రస్తావన తీసుకురావడము, దానికి పవన్ కళ్యాణ్ గారి కౌంటరు, ఇవన్నీ చూస్తున్నాము. కాపు నేతల సమావేశము ఏం చెప్తోంది, మరి దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఎటు దారి తీసే అవకాశం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే. ఒకవైపు లాకప్ డెత్ ఇష్యూ ఇప్పుడు ప్రభుత్వం చుట్టుకుంది, చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి కులాన్ని ఆపాదించారు, నేరస్తులకు కులాన్ని ఆపాదించడం కరెక్టా అన్న వాదన పవన్ కళ్యాణ్ గారిది ఒకవైపు. వైఎస్ఆర్సీపీ నేతలంతా నిన్న కాపు నేతలు మహామౌలందరూ సమావేశమైన తీరు ఇంకొక వైపు. ఏం జరుగుతోంది? కులం ఎవరికైనా కన్న తల్లి లాంటిది. నా విశ్లేషణలు ఎవరైనా ఫాలో అయితే నేను కాపు సామాజిక వర్గం నివురుగప్పిన నిప్పులా వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అన్న పేరు చెప్పి తెలుగుదేశం పరంగా జన సైనికులకి దొల్లగొడుతున్న విషయం నేను చాలా విశ్లేషణలో చెప్పాను. అవును. ఇది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అయిన కాటికి అవ్వాల్సిన డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత దాన్ని వైసీపీ మీద తోయడానికి పవన్ కళ్యాణ్ అనే ఆటలో అరటిపండును వాడారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాపు సామాజిక వర్గానికి తెలుసో తెలియకో ఒక హ్యూజ్ డ్యామేజ్ జరిగిపోయింది, కేవలం పవన్ కళ్యాణ్ అనే తెలివి తక్కువ మేళం వల్ల, ఏరు దాటిన తర్వాత తెప్ప తెగలేసిన కారణం వల్ల. ఎందుకంటే కులం అన్న దగ్గర ముద్రగడ పద్మనాభం గారు ఆదర్శంగా తీసుకో. ఏ కులపోళ్ళు ఓట్ల దగ్గర కుదరదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ చౌదరి అని పెట్టేసుకో. ఓకే. అయితే ముద్రగడ గారు చూడు, ఆయనతో కాడు వదిలేసి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు ఆయన. అవును, అలాంటి పని చేయి అట్లీస్ట్. కానీ అటుండి చంద్రబాబు నాయుడు గారికి జోక్కుంటే ఏంటి బాధ? అసలు ఇంకా చెప్పాలంటే రెడ్లు మొగాళ్ళు, ఎందుకు మొగాళ్ళు అనుకున్నాను అంటే వాళ్ళకి రాయలసీమలో కాపు అనే ఉంటుంది, వాళ్ళకి రెడ్డి సామాజిక వర్గం అన్నది కాదు, కాపులు వాళ్ళు కూడా మీ వాళ్ళే చెప్పాలంటే. వాళ్ళు అక్కడ ఉన్న కాపులు నోన్ చేసుకోవడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రాయలసీమ ప్రాస్పెక్టుల్లో అయితే. అవును. మీరు అయ్యుండి కూడా దాన్ని ఎలా చూస్తున్నారు? మీరు ఇన్ ద యాంగిల్ ఆఫ్ చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రాస్పెక్ట్లో చూస్తున్నారు. ఇప్పటిదాన్ని మీరు జనసేన బిల్డప్ ఇవ్వకండి, తెలుగుదేశంలో విలీనం అయిపోయి ప్రశాంతంగా మీరు ఆ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు అనరు, ఎందుకంటే తెలుగుదేశంలో పోలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారు చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. చక్కగా కులాల సమీకరణతో పోలిట్ బ్యూరోలో అందరూ చక్కగా ఉంటారు. మినిస్ట్రీస్ కూడా చాలా సెన్సిటిబుల్గా అలా ప్లేస్ చేస్తారు ఆయన. కార్పొరేషన్స్ కూడా అలాగే ప్లే చేస్తారు. ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. మీ మధ్యలో ఎందుకు ఇది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవాళ స్టేట్లో జరుగుతున్న అన్సర్టనిటీకి డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ అనితమ్మ గారితో ట్రై చేశారు. ఆ పౌడర్ అనే గుడివారు అమర్నాథ్ గారు మాడింది, అది మళ్ళీ మన సెంతమైన మామూలుగా కాదు కదా, విడుదల రోజునమ్మని మాట్లాడింది. ఇవన్నీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మార్కెట్లో పర్కులేట్ అవగానే ఈ అరటిపండిని దించారు. అట్లా అరటిపండిని ఓ తల తోక ఉండదు, చదువు సంజయ్ ఉండదు. చంద్రబాబు గారు చెప్పింది కడుపులో అభిమన్యుల్లో సగమే అర్థం అవుతుంది. అభిమన్యుడితో పోల్చడం నా బుర్ర తక్కువతనం, కానీ అంత సీన్ లేదు, అట్లీస్ట్ సేవ ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నేను లేస్తే మనిషిని కాదు, అర్రే ఇవాళ మంగళవారం అయిపోయింది, ఈ కబుర్లు నాకెందుకు, అధికారులు ఉంది, నీకు చేతనైతే ఈ రౌడీలకి వాళ్ళకి నువ్వు కులాలు మతాలు పెట్టద్దన్నావు కదా. మా దేవుళ్ళేటి మనిషి సజ్జనార్ సార్, ఇద్దరు ముఖ్యమంత్రులు, మొగాళ్ళైన ముఖ్యమంత్రులు, ఎవరు రాజశేఖర రెడ్డి గారు, ఇంకో మహానుభావుడు కేసీఆర్ గారు. ఇప్పుడు మాకు అంత తీసిమార్కాన్ని చంద్రబాబు గారు కూడా నీకు చేతకట్లేదు ఆయన పవర్ ఏంటో తెలియకపోవడానికి. ఆయనతో ఒక నీకు చేతనైతే కూర్చుని 1-to-1లో సార్ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఏలిసే కార్యక్రమానికి, ఏరువేత కార్యక్రమానికి మనకు సజ్జనార్ సార్ లాంటి ఒక ఆయన్ని డిప్లై చేసుకుందాం. ఆయనతో ఒక 10 మందిని పిచ్చి వేస్తే గంజాయిల క్యాటికి ఒక హుకమత్ ఇద్దాం, షూటెడ్ సైట్ ఆర్డర్లు ఇద్దాం, ఓ 4 లేపితే సెట్ అవుతారు సార్ అంటే మీకన్నా పాదరసం లాంటి బుర్ర అయింది చంద్రబాబు గారికి. బ్రహ్మాండమైన స్ట్రాటజీ యూజ్ చేస్తాడు. కానీ నీకు తలా తోక లేకుండా నిన్ను మాట్లాడి అడ్డమైన చెత్తకి పరవశించిపోయే నాదెండ్ల మనోరు ఉంటాడు. కౌంటర్లో అలీగఢ్ సినిమా ఒకటి ఉంటుంది బ్రహ్మానంది, అది వెళ్ళి చూసుకోసారి, ఆ నాలుగు బయట పెట్టి అంటూ ఉంటాడు చూడు, సేమ్ ఆ పరవశించిపోయిన నాదెండ్ల మనోరికి అలీగఢ్కి ఏమీ తేలలేదు. నేను ఒకటే చెప్తాను, ఫస్ట్ థింగ్ చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్, గోరుతో పోయి గొడ్డల దాకా నీకు ఎందుకయ్యా అసలు. ఫస్ట్ పంచాయతీరాజ్ శాఖకి గుండు 0 మార్కులు వచ్చాయి, 19వ ర్యాంక్. అటవీ శాఖకి ఇవన్నిటికీ లాస్ట్ ఈడ్స్ కొట్టి లాస్ట్కి ఇసిరేశారు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దీంట్లో ర్యాంకింగ్లో. నీ డిపార్ట్మెంట్ని సవర్ తీసుకోవడం రాదు, అవతల నాదెండ్ల మనోరికి వెళ్ళి కళ్ళజోడు ఎట్టుకుని చూస్తే అక్కడ సీజ్ ద షిప్ అంటే తిరిగి ప్రభుత్వంతో పెనాల్టీ కట్టించు. నేను ఎవడెళ్ళమన్నాడు దాంట్లోకి. రెండోది వంట అంటే హోంశాఖ నా దగ్గర లేదు,
హోంగార్డులు కూడా సెల్యూట్ కొట్టరు. హోంశాఖకి లా అండ్ ఆర్డర్ చేతనైతే లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని రా. దేటి కాటా కుస్తీ పోటీలు అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితేనే దిక్కు దివానలేదు. రోడ్లంపడు దొల్లుకొని నువ్వును కూరగాయలను పండించుకొని క్యారేజీలు కట్టుకుని వాళ్ళు తప్ప ఏడు చేయగలిగారు మీరు. ఆయనతో పెట్టుకుంటానంటారు జగన్మోహన్ రెడ్డితోను. ఏం జరిగిందో తెలుసుకోడా. అట్టే పదవి పోయినా ఉన్నా అంటే నీకు ఆల్రెడీ మంగళారతి ఇచ్చారని అర్థమైపోయింది. నీకు ఒకటే ఒకటి గుర్తుంచుకో, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈసారి మాట్లాడాల్సిన అవసరం లేదంటే నీ సీట్ చిరిగిపోయిందని అర్థం మాకు. నువ్వు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడకుండా డెసిషన్ తీసుకునే అంత స్థాయికి ఎదిగిపోయావంటే, అలా విజయ్ సినిమాలో మీ అన్నయ్య పాట ఉంటుంది, ఎంత ఎదిగిపోయావు అన్న పాట నేను పాడను, వెనక వచ్చి పాట వేరేగా ఉంటుంది. ఏంటి రాలిపోయే భూభా నీకు రాగాలు ఎందుకని పాట పాడవలసి వస్తుంది. ఇక్కడ ఒక్కటే ఒక మాట అమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను గమనిస్తున్న రాజకీయాల్లో సుజనా చౌదరి, సీఎం రమేష్ చేసిన ఒక 70 మంది గేమింగ్కి చంద్రబాబు గారు పిలిచి గుండు వచ్చేసిన విధంతో నాకు తెలుసు. ఓకే, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుల్లో ఆయన చేస్తున్న ఓవర్ యాక్షన్ ఒకటి చూస్తున్నాం. నిన్ను నీ చేతకంతనాన్ని నమ్మని బీజేపీ పరంగా నువ్వేదో తీసుమార్కాను అనుకుంటే షిండే స్థాయి కూడా నీకు లేదు. దీనికి ఓవర్ యాక్షన్లు చంద్రబాబు గారు చే అనుకుంటే నీకు అతిగతి జీవితంలో ఉండదు. ఇంకా రాజకీయ సమాధే. అదేంటి, దేర్ ఇస్ నో టుమారో, దేర్ ఇస్ నో నెక్స్ట్ పేజ్ ఫర్ జనసేన అండ్ పర్టికులర్లీ ఫర్ పవన్ కళ్యాణ్. పాపం జనసేన వాళ్ళు మేము లేకపోతే టీడీపీ పరిస్థితి ఏమయ్యేది అనేసి ఇప్పటికీ బాకాలు కొట్టుకుంటూనే బాకాలు కొట్టుకుంటే నేను ఉన్నట్టు చెప్తా. ఒక్క మా గురుగారు ఎవరు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఇంకోటి ఆయన మా అనకాపల్లి పంతాల రామకృష్ణ గారు, వీళ్ళు పొలిటికల్ లెగసీలో ఒకసారి జడ్పీ చైర్మన్ చేసి కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళ సామర్థ్యాలకి ఈసారి వేణీలకి సన్నీళ్ళు తోడినట్టు జనసేన తెలుగుదేశం తోడే గెలిచారు. మిగిలిన వాళ్ళందరూ అక్కడ యనమల రామకృష్ణ గారు, కానీ ఈసారి కంటే ఆ విజయ్ గారు గెలిచారు ఎలమంచిలి. పంతం నానాజీకి పత్తాలు ఆడుకునే బ్యాచ్ల్లో చౌదరి బోళ్ళు ఏమన్నా ఇంకేమిస్తున్నారు కదరా, ఒక నిలబెట్టండి అంటే నిలబడినోడు నిన్న ఓ మై సన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావు అంటే ఆలోచించుకోవాలి కదా, ఆలోచించి మాడాలి కదా. ఏమని ఆలోచించి మాడాలి? ఏంటి నేను మాడుతుంది, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, నన్ను షిండేం చేసేస్తారు, నేను కాబోయే ముఖ్యమంత్రి అంటే ఆల్రెడీ గుండొత్తేసిన సీఎం రమేష్ కదా నాకు తెలుసు. ఓకే, ఇంతకన్నా డిజాస్టర్ సిచ్యువేషన్స్లోంచే ఒక బ్రహ్మాండమైన సొల్యూషన్స్తో బయటకు వచ్చే చంద్రబాబు నాయుడు గారికి మార్కెట్లో నావాటి చిన్న బొడంకాయ గడ్డ క్లూలు ఇచ్చేస్తే ఆయన వదులుతాడా? అంటే ఇక్కడ ఆయనకు ప్రధాని సపోర్ట్ ఉంది, ప్రధాని పవన్ కళ్యాణ్ గారు. ఉండమ్మ ఒక్క నిమిషం, ఇక్కడికి ఈ పరవశించిపోయిన నాదెండ్ల మనోహరు కోర్టు ఆపరేషన్ ఆయన ఎవరు, మన ఆలపాటి రాజా గారి దయాదర్శతో ఆయన గెలిచాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురం వర్మ గారి దయాదర్శనతో గెలిచాడు. పంతం నానాజీ కిందకి చెప్పిన పత్తాలు కూర్చున్న ₹4 ఇచ్చి నిలబెట్టి గెలిపించారు. ఈయన నాటోడు కూడా ఓ మై సన్ అని మాట్లాడేస్తాడు. ఇది కూడా రాలిపోయి పువ్వే. నెక్స్ట్ ఎలక్షన్ ఎక్కడే దిక్కులేదు, తెలుగుదేశం ప్రాస్పెక్ట్ లేదు, ఎవరెవరు జనసేన ఇచ్చినా అక్కడ అంత సీన్లే. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇక్కడ మన రూపానందరెడ్డి, ఆయన పేరేటి జనసేన విప్పమ్మ అరవ శ్రీధర్, ఆయన కూడా తెలుగుదేశం సరే కానీ ఆయన ఇచ్చారు జనసేనకి. ఇంక మిగిలిన వాళ్ళందరూ 13 మంది బాటర్ సిస్టంలో వచ్చిన వాళ్ళే. నీకు ఇంకెవరు లెక్క కావాలి? నీకు 2 ఎక్కొచ్చేయండి మనుషులు, అందులో కొండల రామకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మిగిలినంత ఇదంతా టపాచిపుత్రి బ్యాచ్. ఆఖరికి విజయ్ గారు కూడా ఎక్స్ తెలుగుదేశం. అవును, లెక్క తీస్తే వాస్తవం మీరు అన్నది కదా. ఈ మిగిలిన లెక్క తెలియనాడు, ఒరిజినల్ లెక్క చేయండి జనసేన చూపించు. వీళ్ళిద్దరు పరవశించిపోయి నాదెండ్ల మనోహరు, పవన్ కళ్యాణ్ అన్నా సరే నేనైతే అక్కడ ఎవరు మన ఆలపాటి రాజా కన్సిడరేషన్తో నాదెండ్ల మనోహరు ఆయన నిలబడితే కూడా ఆయన సోదరే కదా. అంతే కదా. ఇంత వేవ్ తెలుగుదేశంలో ఆయనకి వెళ్ళడా సరే, కానీ ఆయన వదిలితే నాదెండ్ల మనోహరు, వర్మ గారు త్యాగ శ్రీనివమ్మను టికెట్ వదిలితే పవన్ కళ్యాణ్. వీళ్ళు కబుర్లు ఎడితే రాజమండ్రి సభలోను, పేటాపురం సభలో, కాకినాడలో కూర్చుంటే కాకినాడే మాడను. దొల్లకోటి దోపం వేసాడు చంద్రశేఖర్ రెడ్డి, దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి. జ్ఞాపకం ఉందా? పరుగులెట్టించి రావడం లేదు, మొగలేదు. 2 ఏళ్ళు గవర్నమెంట్లో 3 ఏళ్ళు మేమే ఉంటాం, నెక్స్ట్ వచ్చినా మేమే తోట తీసేస్తామంటే ఉండేది చేసినాం. అందుకే మంగళవారం కబుర్లను లేస్తే మనిషిని కాదు కబుర్లు దయించి చెప్పబాకు. అట్లీస్ట్ ఆ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో 4 మాటలు మాట్లాడు. ఒక రాజకీయ తంత్రం నేర్పుతాడు. దురంధర్ సినిమాలో హీరో లాస్ట్ వరకు కనబడకుండా ఎలా చేస్తాడు, అట్లీస్ట్ ఆ మెలకువలు నేర్పుతాడు. అవి ఏమి నేర్చుకోకుండా అభిమన్యుల్లోకి వెళ్తే నడమంత్రం సిరే. ఆల్రెడీ నీకు తెలివితేటలు లేవు, 2 చదువు లేదు, రాజకీయ చతురత ప్రదర్శించలేవు. రాలిపోయే పువ్వుకి ఆస్కారం కల్పించి తాడు కట్టిన ఒక మల్లె మొగ్గలన్నీ పడిపోయి ఉన్న దగ్గర దండ కడితే ఎలా ఉంటుందో, అయ్యి బాబా ఎంత పెద్ద దండ అనుకుంటే మల్లెపూలు ఎలా బాధగా ఉంటాయో అలాంటి క్యారెక్టర్ ఇది. ఓకే, సో ఇది నేను మళ్ళీ 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 అండర్లైన్ చేసి చెప్తున్నాను. ఈ క్రానికల్ ఆర్డర్లో నువ్వు అనవసరంగా కుల సమీకరణాలని, కులం లేదన్న దగ్గర మొదలెట్టినోడు నువ్వే. బీసీ అధికారులని హెలికాప్టర్ వేసిపోయావు కదా, జ్ఞాపకం ఉందా? నంద్యాల జ్ఞాపకం ఉందా లేదా? ఇదే పంతం నానాజీ ఓ డాక్టర్ గారు, డాక్టరేట్ ఉన్న ప్రొఫెసర్ గారిని, లెక్చరర్ గారిని కొట్టినప్పుడు
దళితుడిని కొట్టాడన్న విషయమే కదా మాట్లాడింది మీరే కదా. అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో దళిత డాక్టర్కి మాస్క్ ఇవ్వలేదు. ఆ బుర్రతొక్క ఎమ్మెల్సీ గారు పేకతో తెప్పించాడు దళిత డ్రైవర్ అని. అవతల ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు, సుగాల ప్రీతి ప్రభుత్వంకి ఏం చేసిందో తెలియదు. 2017లో జరిగింది. ఏం జరిగినా సుగాల ప్రీతి మీద అవగాహన లేకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ వాడేసుకున్న తర్వాత నొమ్మ గుండు గీసి కూర్చోబెట్టారు అందరూ మార్కెట్లో. 17లో గవర్నమెంట్ ఎవరు ఉందో తెలియదు. అట్లీస్ట్ 17లో ఇంకా పొత్తులో కూడా ఏడుస్తుంది ఇంకా చెప్పాలంటే దౌర్భాగ్యానికి. అవును, బీజేపీతో కలిసే కదా ఉండింది అప్పుడు ఒంటరివానండి నాకు అవగాహన లేదని తప్పించుకోవచ్చు స్మార్ట్గా. పులిరాజా కథలు మనకి, పులిస్వారి కథలు, ఇదేమన్నా కాటా కుస్తీ పోటీలు అనుకున్నావా? జగన్మోహన్ రెడ్డి కన్నా తీసిమార్ కానీ అవడం నాకు లేడు. తలుచుకుంటే ఆయన ఇవాళ సినిమాలో చూడు, పాషా సినిమా ఒకటి ఉంటుంది, అందులో ఆటో డ్రైవర్లో తిరుగుతాడు మాణిక్యం అని. ఒరిజినల్గా బాస ఆయన. నువ్వు చూస్తే లాస్ట్కి అలా ప్రిన్సిపల్కి జరిగిందే కనబడి చూడు. అది చెల్లితో ఎగసకాలు ఆడితే ప్రిన్సిపల్కి వెళ్ళి చెవులో గుణం తీసి బోధపరుస్తాడు. అలా ఏదో రోజు జ్ఞానోదయం అవుతుంది. ఆనాటి రోజుల్లో మాన్బోర్డు పరిటాల రవి గారి ధర్మం అని కాస్త జ్ఞానోదయం అయింది. ఇప్పుడు ఇంక నెక్స్ట్ చాప్టర్ అదే. నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, ఈ అనవసరమైన పౌరుషత్వం ఎవడు భయం పడతాడు? ఏడు చేస్తాం మా అయితే కొడతావు, లేదా జైల్లో పెడతావు, 4 పోలీసులు దెబ్బలు తింటారు, అందరూ సిద్ధపడే ఉన్నారు. ఈ రోజు నీది పేసి తిరుగుతుంది, లేదా ఆ గుంటని చంపేశారు, సాయిగాని చంపేసినట్టు చంపేస్తారు. ఈ అన్నిటికీ నేలాటోడేసి సిద్ధపడే ఉన్నావు. నీతో ఏం కాదని ప్రజలకు ఎప్పటిదాకైతే నేను చెప్తాను. నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో దమ్మిడికి పనికిరారు. అట్లీస్ట్ కుల ప్రాతిపదిక మీద కనీసం నిన్ను పరిరక్షించుకోవడానికి వాళ్ళందరూ తీసుకొచ్చి గోడకి పిడకొట్టినట్టు కొట్టినా సరే, ఆ పిడక నీ దగ్గరానికి మొత్తం వర్షాకాలం వచ్చి తడిసి నాని చేస్తాం, దేనికి ఉపయోగపడకుండా. అట్లీస్ట్ హోమంలో వేయడానికి పనికిరాదు. రేపు హోమం పెట్టుకున్న వేద్దామన్నా తడిసిపోతుంది వర్షంకి. మీరు ఇలా అంటున్నారు, మీ అదృష్టం బాగుండి నాకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వలేదు, ఇచ్చుంటే వేరేలా ఉండేదని చెప్తున్నారు కదా. హోమ్ గార్డుతో సెల్యూట్ కొట్టించుకోండి. లా అండ్ ఆర్డర్ ఏ ముఖ్యమంత్రి ఇవ్వడు. అది ఒక్కసారి కోడెల శివప్రసాద్ గారి తదనంతర పరిణామాల్లో జరిగినవన్నీ క్రానికల్ ఆర్డర్లో చూసుకుంటే, హోమ్ మినిస్టర్లు అందరూ ఇంక్లూడింగ్ మైసూర్ రెడ్డి కానీ జానారెడ్డి గారిని అందరినీ చూసుకుంటే స్ట్రాటజికల్గా మోస్ట్ ఆఫ్ ద పవర్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. అవునా కదా? తెలంగాణలో ఇప్పుడు అక్కడే అట్టి పెట్టేసుకున్నారు కదా ముఖ్యమంత్రి, రేవికాలు వేసుకుని పెట్టుకున్నాడు. ఇక్కడ ఒక మహిళకి ఇచ్చేసి కొంత ఇచ్చినా మహమూదాలీకి ఇచ్చారు, సవితేందర్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎప్పుడైనా లాండ్ ఆర్డర్ ఉందా చేతిలో? ఏమ్మా వైఎస్ఆర్సీపీలు 2 ఆడవాళ్ళకి ఇచ్చారు, అనితమ్మకినో సుచరితమ్మకి. వాళ్ళకిద్దరికి లాండ్ ఆర్డర్ ఉందా? ఇప్పుడు హోమ్ మినిస్టర్ మన అనితమ్మే ఉందా లాండ్ ఆర్డర్? ఎందుకు ఈ పోకొడి కబుర్లు? నామకే వస్తున్నట్టే కదా అది. నామకే వస్తే కదా, దానికి క్రెడిబిలిటీ దానికి ఉంది. వందనాలు తీసుకోవచ్చు, డీజీపీ గారిని యాక్సెస్ ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఈ ఎత్తున స్టంట్ మాస్టర్ కథలు మాత్రం ఉండవు. ఒకటి ఈయన తీసుకుందాం అనుకున్న నిర్ణయాలు అక్కడ ఉండవు, అంత సీన్ లేదు. ఓకే, ఒక క్యాబినెట్లో మంత్రి బ్రహ్మానంద గారు పద్మశ్రీ నేనే పెట్టుకున్నాను అన్నట్టు ఒక ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ లైన్ ఇచ్చారు. అంతకు మించి ఏటి లేదు, నీ సీన్ ఉండదు. ఆల్రెడీ సీన్ ఉందనుకుని అన్నింటిలో కెలికి చలో దాంట్లో నేలెడితే లాస్ట్కి ఏమైంది? సీజ్ ద షిప్ ఎత్తిపోయింది. హోంమంత్రి గురించి 4 సార్లు పెడితే మా ముఖ్యమంత్రి గారికి ఉండి వచ్చేసారు నాకు తెలిసి. అంటే దీన్ని యాక్సెప్ట్ చేయలేమా? అంటే తప్పు చేసిన వాళ్ళకి కులాన్ని ఆపాదించడం అయితే కరెక్ట్ కాదు కదా. తప్పు చేసినోడు ఏదైనా అయితే వాడి కులం పోతుందా? పోదు. ఇప్పుడు డాక్టర్ గారు విపరీతంగా తిట్టారు ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, 60 చైర్లని. జ్ఞాపకం ఉందా నీకు? అప్పుడు ఇష్టమైన తిట్టినప్పుడే కదా అప్పుడు దళిత డాక్టర్ అయ్యాడు ఆయన. అప్పటిదాకా ఆయనతో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ దేవుళ్ళ డాక్టర్ అయినా. మాటకు చెప్తున్నా, ప్రాణం పోయిన తర్వాత అంటే ఒక జర్నలిస్ట్ అన్నవాడు సాక్షిలో రాయడం తప్పు నేను చెప్తున్నా. కానీ ఇవాళ అతను కులం అది కాకుండా ఎలా పోద్ది? పైపచ్చి జన సైనికుడు, మచిలీపట్నం రాధారంగ మిత్రమండల పడటం, జనసేనకి పనిచేసిన అమ్మాయి, ఈ కుర్రాడు పనిచేసాడని చెప్తుండే ఆయన. బయట ఏదో మన వైసీపీ వాళ్ళ ఫోటోలు తీసి ఇది ఇచ్చింది కాదు, స్వయంగా వాళ్ళ మామ ఇచ్చిన స్టేట్మెంట్. జనసేన అమ్మ ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళ నాన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. వాళ్ళ మాయ ఇచ్చింది, సార్ నాన్న కాదు, మామ ఇచ్చారు. మాయ ఆ పెన్నమ్మ గారు ఏడు చెప్పారు చూడండి. ఏవిఎస్ కార్పొరేషన్ ఇవాళ ఎంటైర్ జర్నలిస్ట్ ఫెటర్నిటీ ఫెయిల్యూర్. విజయవాడ అయితే రిపోర్టర్లు అందరూ. ఓకే, మా రమేష్ వైట్ల ఒక్కడే నాకు తెలిసి మగాడు ఏదన్నా చీమ చిట్టుకుమన్నా పరిగెడతారు హైదరాబాద్ రేడియస్లో. అలా తోడేవాడు లేడు అక్కడ, ఒప్పుకోమనండి. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ని అంటే టర్న్ చేయడానికి ఇవన్నీ ఆల్రెడీ అనితమ్మ గారు ఇష్యూ బయట తీసుకొచ్చారమ్మా. అది బూమరంగ్ అయింది, కొంచెం అగ్రెసివ్ నోట్స్లోనే అందరూ మాట్లాడారు. ఇప్పుడు సడన్గా మన ఆటలో ఎటువంటి పవన్ కళ్యాణ్కి హీరో వేషం వేసి పంపించారు. సరే, ఇప్పుడు మీరు మీ దురదృష్టంగా విజయ్ కూడా ముఖ్యమంత్రి గిన్నాల్లో ఆయన నేర్న కాస్త ఉపాధి ఉండేది. ఆయన ఏదో సినిమా తీస్తే నెక్స్ట్ మీరు నటించుకుంటూ తిరగడానికి. ఇప్పుడు అది కూడా మీకు ఆస్కారం లేదు. మరి ఇప్పుడు వైసీపీ కాపు నేతల మీటింగ్ ఇంత సడన్గా ఇంత అంటే పెద్ద ఎత్తున మొత్తం బొత్స గారు పార్టీ నుంచి ముఖ్యులందరూ హాజరవడం ఏంటి అంటే ఎదుర్కో వాట్ నెక్స్ట్ అనే ఆలోచన, లేకపోతే ఇప్పుడు 30 దాడి జరుగుతుంది కదా అవతల జన సైనికులు అన్న వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద వాళ్ళు వాళ్ళే కదమ్మా. నెక్స్ట్ ఎంత కాదన్నా వైఎస్ఆర్సీపీలో ఎవరినైనా తీసుకో, ఆయన పేరు నాని బుల్డోజ్ చేస్తున్నారు అతన్ని. అలా బొత్స సత్యనారాయణ గారిని కూడా ఇష్టం మాడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళందరూ కూర్చోవడం తప్పే ఉంది.
గుడివాడ అమర్నాథ్, నెక్స్ట్ ఇంకెవరు లేరు. అంబటి గారు, దాడి చెట్టు రాజా అక్కడ, అంబటి రాంబాబు గారి మీద బొమ్మ ఇండ్లే తగలెట్టేశారు. అయితే మరి అటప్పుడు ఆ లేఖతాటి మీదకి వచ్చి ఒక సంయుక్త కార్యాచరణ రచించుకోకపోతే ఎట్లా? ఓ పార్టీ పరంగా విధి విధానాలు తేర్కాణం చేసుకోకుండా కాపు సామాజిక వర్గానికి ఇప్పుడు ఒక ప్యారల్ యూనిట్ అయింది అనుకో. అది ఖచ్చితంగా రేపు ఇప్పుడు జనసేన కాపు యూనిట్ అని చెప్పి మొత్తం ఓట్లు వేయించుకున్నప్పుడు బాగానే ఉంది కదా. దిశ మారిపోతుంది. అది అంటే మీటింగ్ కూసారు అక్కడ కదులుతున్నాయని క్లియర్గా తెలుస్తుంది, ఏదో జరగబోతుంది అన్నది ఏకతాటిపైకి రావడంతో ఆ డిస్కషన్ అయితే నిన్నటి నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా చాలా ప్రాబల్యం సంతరించుకునే వాళ్ళు. అవును, అవి అసలు రెండు జిల్లాలు ఎప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏ ప్రభుత్వం. అవును, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉభయ గోదావరి జిల్లాలు వాళ్ళు కడుపులో పెట్టుకుంటారు, నెత్తి వాయికొట్టేస్తారు. రెండు జరుగుతాయి. 5 ఏళ్ళు కడుపులో పెట్టుకుంటారు, 6వ సంవత్సరం ఎలక్షన్ అప్పుడు గుండె వచ్చేస్తారు. ఈ రెండు జగవెరిగిన సత్యాలు. అంచేత వాళ్ళని ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు అక్కడ. ఈసారి ఇంకా ఇంపాక్ట్ ఏంటంటే ఈయన ఒక్కసారైనా మన వ్యక్తి సీఎం అవుతాడేమో, సరే ఈయన వల్ల అవుతుందేమో అన్న ఒక మైండ్ సెట్లో ఉండి ఇంకా ఈయనే సీఎం అనేసరికి కొంత రగులుతుంది కూడా. అది ఇది వేస్ట్ క్యాండిడేట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకా తట్టుకోలేరు కదా. ఇప్పుడు మొదటి రోజే కాడి వదిలేస్తే ఎట్లమ్మా? ఇప్పుడు ఈ స్టింట్లో ఇప్పుడు ఉదాహరణకి ఒక హిడెన్ ఎజెండా ఉండాలి. ఓ బీజేపీ పరంగానో లేక పొద్దున్న లోకేష్ లాంటి ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుంది, నేను ఏం చేయగలను, నా వైవిధ్యభరితమైన రాజకీయ చతురతో వీళ్ళందరితో ఆకలించుకుని రేపు పొద్దున ఒక మొమెంటం ఫ్లేరప్ చేయడానికి. ఎందుకంటే ఆ రోజు నేను క్లియర్గా చెప్తున్నాను, లక్ష్మీపార్వతి గారి మీద కడుపు మంటతో ఉన్నప్పుడు లోకేష్ మీద కడుపు మంటతో కూడా సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. మొన్న చెప్పారు కదా అద్భుతమైన విశ్లేషణ, అప్పుడు ఏం జరిగింది అన్నది చెప్పాను కదా. జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుందని ఎనోటబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అసలు చంద్రబాబు గారు ఎలక్ట్ అవుతున్నారా లేదా, లేకపోతే మన తెలివితేటలు ఏమున్నాయి? ఓ పక్క డిఫరెంట్ డిస్ప్రపోర్షనేట్లో ముఖ్యమంత్రి గారి స్థాయి ఉన్నప్పుడు ఇవాళ నేను లెక్క చేయనని ఈయన మాట్లాడుతున్నాడు, నేనే మాట్లాడవలసిన అవసరం ఉండదని. ఒక పక్క రఘురామకృష్ణరాజు హిందూ కంపటేటేసాడు, అవును, నాకు దళిత రోడ్లు అంటున్నాడు. ఇది తెలుగుదేశం. ఆయన ఇంకా మన తెలుగుదేశం పరంగా అయితే ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే, అవును, ఉండి నుంచి అక్కడ ఉండి ఇంకో వరం గారు కడుపు కొట్టి ఇక్కడ డిప్యూటీ స్పీకర్ హోదాలో మంటేస్తుంటే ఏమవుతుంది? లాస్ట్ టైం కోడల శివప్రసాద్ గారు ఎంతో మంటేట పెట్టే కదా. ఈ దౌర్భాగ్యం ఉన్నాయి. తెలుగుదేశం అంతా డిఫెన్స్లో పడింది, ఎక్కువ జనసేన వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చారని అపోహ అయితే ఆయన మోసాడు కదా చనిపోయే ముందు. అవును, చదివే ఇక్కడ మళ్ళీ ఇదే దౌర్భాగ్యాన్ని ఇంకో రూపంలో పెడితే ఎండ్ ఆఫ్ ద డే పార్టీకే కదా డ్యామేజ్. ఖచ్చితంగా. సో ఈ ప్రాస్పెక్ట్ని ఆలోచించుకున్న మధ్యలో ఈ అసందర్భ పేలపనులు, తలతోకలని దిక్కుమల్ల నిర్ణయాలు, సొంత పెత్తనం ఎలాగ పెడితే గుండెత్తవలసిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంటుంది. మరి ఇప్పుడు ఆయన గట్టిగా వారించే ఇందులో చూసుకుని జాగ్రత్తగా గమనించు, కాపు లోట్లు నాకు అక్కర్లేదని జనసేన పీపుల్ ఇచ్చేస్తున్నాడు. అవును, అవతల రఘురామకృష్ణరాజు ఎస్సీ ఎస్టీ లోట్లు అక్కర్లేదు అంటాడు. అవును, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే మేజర్ చంక్ ఇదే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు రెండు ఫ్యాక్టర్స్ అవే మీరు అన్నట్టు. ఇప్పుడు ఒక ఉండిలో మీకు అవసరం లేకపోతే పార్టీ మొత్తానికి అవసరం లేదు. తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడారా, లేదా రఘురామకృష్ణ గారు డిప్యూటీ స్పీకర్ గా మాట్లాడారంటారా, లేదా ఆయన ఇండివిజువల్ ఉండి నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన తెలుగుదేశం ఏజెండా అంటారా? అదేంటి మీ ఎమ్మెల్యే వద్దన్నాడు రేపు చంద్రబాబు గారు అడిగారు నీళ్ళు జర్నలిస్ట్. నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను, మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఓకే మంచి నిర్ణయం, ఇది మీ అధినేతతో మీరు డిస్కస్ చేశారా అంటే ఆయన చాలా డిప్లొమాటిక్ గా నాకు అధినేత ఎవరు లేరమ్మా, నాకంటే డిప్యూటీ స్పీకర్ కాబట్టి నేను మీరు టీడీపీ ఎమ్మెల్యే కదా అనేసి అన్నాను, కానీ ఇప్పుడు నేను డిప్యూటీ స్పీకర్ని, నాకు అధినేత ఎవరు లేరు కాబట్టి నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. ఇది కూడా అదే కదా. ఇప్పుడు రెండు సొంత పెత్తనం పెడుతున్న వాళ్ళతో ఉపద్రవం ఎంత పర్సెంటేజ్? దగ్గర 27% కాపులు. అవును, ఇక్కడ దగ్గర 18% ఎంత ఉంటారు నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం. ఎంతమ్మా టోటల్? అది 40% దగ్గర, 35 to 40 మధ్యలో. ఇంకా మేజర్ డ్యామేజ్. ఇది రేపు పొద్దున ఎలక్షన్కి ఎలా లీడ్ అవుతుంది? నీకు అక్కర్లేదు నాకు కావాలనుకున్నాడు రెడీగా ఉంటాడు కదా వైఎస్ఆర్సీపీ వాడు. అప్పుడు వైఎస్ఆర్సీపీ 40% కదా ఓట్ షేరింగ్ డౌన్ అయ్యింది అప్పుడుది. ఇది ఇటు మొత్తం అంతా టర్న్ అయిపోయింది అనుకో, ఇంకా అంతే ఏం లేదు. తిరుపతి దండం పెట్టి గతంలో 95 ఎలక్షన్ 96 తర్వాత చంద్రబాబు రామారావు గారు ఓడిపోయిన నెక్స్ట్ ఎలక్షన్ జ్ఞాపకం తెచ్చుకుంటే 14% వాళ్ళది, అది 7% డౌన్ చేశారు అంతే. గెలుపు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంత 225 220 సీట్లు 214 సీట్లు రామారావు గారు గెలిచినట్టు కాదు. గవర్నమెంట్ ఫామ్ కి చాలు కదా, అంతే కదా. పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఎవడైనా అవుతాడు. చీఫ్ మినిస్టర్ చైర్ పవర్ఫుల్, అది గమనించకుండా ఏది పడితే అది మారుతా అంటే. సో ఇవి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటున్నాయంటే, ఇతనికి తెలిసి తెలియని రాజకీయ దురంధత ప్రదర్శిస్తూ నోటి దొరకు తీర్చుకుంటాడు. దాని పర్యవసానాలు కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, ఒక ఇందాక ఉన్నట్టు నోరు తిన్నంగా ఉంటే ఓటర్లు తిన్నంగా ఉంటారు. ఓటర్లకి ఏముంది, ర్యాయిలు కూడా శాతకాలు ఇలా ఇలా దాపరించారు మన ఎత్తికి అనుకుని కూర్చున్నారు అనుకో, ఆ లాస్ట్ ముగ్గు ఎలా పడుతుందంటే చుక్కల ముగ్గు. కొంతమంది చూడు చుక్కల ముగ్గు మొదలెట్టి లాస్ట్కి ఏది చేతకాక రథం ముగ్గు వేసేస్తారు చూడు, అదే అవుతుంది. డాట్స్ ఎక్కడ కనెక్ట్ అయ్యేది తెలియదు, ఎటు వెళ్ళేది తెలియదు, అంతే. ఇంకా ఇప్పుడు ఎటు వచ్చి బాబు గారు ఇప్పుడు డ్యామేజ్ని పూడ్చుకోవాలి. ఇప్పుడు యువతలు ఈ క్యాండిడేట్ చచ్చిపోయాడు, ఈ క్యాండిడేట్ చచ్చిపోయిన వాడు క్యాస్ట్ అన్నది పాపప్ అయినప్పుడు చంపినోడు కూడా నాగరాజు కూడా అదే క్యాస్ట్ అట.
సిఐది కూడా ఇప్పుడు ఈ ముందుకెళ్తే నువ్వు వెనక్కి వెళ్తే గుయ్యి అనే పరిస్థితి కాపు సామాజిక వర్గం అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఓ పక్క నువ్వు మాడుతుంది ఏంటి అధికారుల ప్రాస్పెక్ట్లో మాట్లాడు పవన్ కళ్యాణ్, కానీ అధికారి కాపు అయినప్పుడు చచ్చిపోయినాడు. లా అండ్ ఆర్డర్, రాజకీయం, రాజ్యాంగం మీ కాపే కదా మళ్ళీ అది బ్రేక్ చేసింది. ఇప్పుడు దాన్ని ఎలా పోర్ట్రేట్ చేయాలో తెలుసుకోకుండా సరే అవతల వాళ్ళు తీసారు అనుకుందాం, మీరేం చేయాలి? యాజ్ ఎ ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా ఎవరిని ఇమీడియట్గా శిక్షించాలి? అతను నేరస్తుడే కావచ్చు, అతని మీద ఎన్ని కేసులైనా ఉండనివ్వండి, చంపే అధికారం చట్టానికి లేదు. ఫండమెంటల్ లాజిక్ అది. వాడు మంచోడా చెడ్డోడా పక్కన పెడితే చట్టం చేతిలోకి వచ్చినప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారము మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి. డిమాండ్ పంపిస్తే రిమాండ్ పంపించాలి. ఏంటి మీకు అతని మీద ఏమైనా ప్రూఫ్స్ ఉంటే అవి చూపించాలి, ఇది చేయాలి. కానీ చంపే అధికారం మీకు లేదు. అది ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో మీరు చంపి పూర్తి చేస్తాం బయటికి తెలియకుండా ఉంటుందని అంటే మీ గోతి మీరే తవ్వేసుకొని అవతల మీద రాళ్ళేస్తానంటే కుదరదు కదా. ఇప్పుడు సెంటిమెంట్ రాజకీయాలకి ఇవి నాంది పలికేస్తాయి కదా. అంతే కదా. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ మీరు అలానే కదా వాడుకుంది. ఎవరు వాళ్ళే మీరు రంగా గారిని కూడా ఈ రోజు దాకా వాడుతుంది అదే కోణంలో కదా. మీరు ఎవరిని కన్సిడరేషన్స్ ఇవ్వట్లేదు, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయట్లేదు. మీకు అనుగుణంగా మలుచుకొని మాట్లాడేస్తాం అంటే మీకైతే కన్వీనియంట్ ఉంటుంది, అవతోటి కన్వీనియంట్గా ఉంటుందంటే ఎలా కుదురుతుంది? ఓకే, మీరు ఇందులో చూడుకోవాలంటే సైలెన్స్ స్పేస్ అన్న దగ్గర ఓన్లీ రఘురామకృష్ణరాజు ఏదో ఆయన సొంత ఎజెండాతో మాట్లాడుతున్నాడు తప్ప నన్ ఆఫ్ ద తెలుగుదేశం మాట్లాడట్లేదు. అవును, ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్. స్ట్రాటజికల్గా తప్పించుకునేవాడు ధన్యుడు సుమతి అని సొంత శతకం బాగా చదువుతున్నారు. ఈ తగిలిన తమాషా ఎవరు పెడతారు? అట్లా అటువంటి పవన్ కళ్యాణ్ గట్టారు దుకాణం. ఓకే, మరి ఇప్పుడు ఎవరు ఇన్ని కబుర్లు చెప్పాడు, గట్టిగా నిలబడగలరా? 2 రోజులు గట్టిగా ఉన్నాడంటే 3 రోజు కొనుక్కు రోగంతో ఇంటికి వచ్చి పడుకుంటాడు. మళ్ళీ నాకు జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చిందట అని నాదిలో మనవరే ఫస్ట్ ఆయన ఆరోగ్యం అస్సలు పోలేనప్పుడు, లేదా నాగబాబు వెళ్తాడు ఆయన ఆరోగ్యం పోలేదా అని అడగరు. కానీ ఇదన్నీ అడుగుతారంటే మళ్ళీ ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే 2 రోజుల్లో మాట్లాడిన మాటకు 3వ రోజుకి సంబంధం ఉండకపోవడం బాధాకరమైన విషయం. 2 మీటింగ్స్ కంటిన్యూస్గా పెట్టి ముందు మాట్లాడి మర్చిపోతాడు. అసలు సాధారణంగా ఫ్లో ఎలా రావాలమ్మా? ఇప్పుడు చదవడానికి అధికారుల 3 ఏళ్ళు మాది, నెక్స్ట్ ఓడిపోయాం, నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం చేయాలో చేయండిరా నేను చూసుకుంటాను అన్న మాడతారేమో చూస్తే 3 ఏళ్ళు మీ అధికారంలో ఉంటాం. మొదటి పేజీ, 2వ పేజీలో మీరు ఒకవేళ మీరు గెలిచేసిన ఇంకన్నా బాలకృష్ణ ఏమైనా మర్చిపోయినట్టు పద్యమైన పడేస్తాడు. మరి ఎవరు దీని గురించి ఇప్పుడంటే కూటమిలో అటు తిరిగి బాబు గారికి డ్యామేజ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సర్దుకోకపోతే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది అవదమ్మా, అది అవుతుంది. లోకల్ బాడీలు చంద్రబాబు నాయుడు హిస్టరీలో పెట్టిన ఉదంతాలు లేవు అని చేత అది అవదమ్మా. ఓకే, మొత్తానికి అవునా కానీ బాబు గారు దీనికి సంబంధించి ముందుగా సర్దుకోకపోతే సర్దుకున్నారు. ఆయన సర్దుకొని చెస్ ఆడుతున్నాడు. ఆయన తెలివితేటలుగా పావులు కదుపుతున్నాడు ముందు ఉన్నవాడిని సస్తే సావడం మీద అని. ఓకే, తర్వాత ఈయన అంటే వాళ్ళని నమ్ముకొని నిదైపోతున్నాను అనేసి అని సింపతి కార్డు యూజ్ చేయడానికి అంతేనా? అది కుదరదు ఇంకా, దానికి కూడా అది కూడా అవదమ్మా. ఎందుకంటే యుద్ధంలో తన సైనికులు తానే చంపేసుకున్నాడు. తప్పదు. ఇప్పుడు దాని చూడు తా చెడ్డ కోతి వనవంతా చేర్చినట్టు నేను ఒక్కనే మాడాలా, మీరు కూడా మాడలేదంటే 19 కోడిపెట్లో దొరికాడు ఇప్పుడు నోరు జారేసి. ఇంకా ఈ ప్రాస్పెక్ట్లో అలా 13 మంది మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటారు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. మధ్యలో మా విజయ్ గారు వాళ్ళు పాపం అమాయకంగా దొరుకుతాడు. ఆ బోలిశెట్టి సత్యనారాయణ గారు పాపం శ్రీనివాస్ గారు ఆయన దొరుకుతారు. వాళ్ళని కూడా ఈ మధ్యన కాస్త టీవీలకి రావట్లేదు. మా విజయ్ అయితే పాపం గట్టిగా వేసుకున్నాడు అనుకో. చూద్దాం మళ్ళీ రేపు 2 రోజుల తర్వాత ఏ రాగం ఎత్తుకుంటారు, ఎటువైపు టర్న్ అవుతుంది అనేది మంచి విశ్లేషణ. రాగం ముందు పల్లవి ఉండవమ్మా, మధ్యలో చరణాలే పాడిస్తారు పవన్ కళ్యాణ్తో. కాబట్టి అది ఎటు మిస్ఫైర్ అయ్యేది, అదంతా మిస్ఫైరే. క్లారిటీ లేని మిస్ఫైర్, క్లారిటీగా మిస్ఫైర్ అయ్యేవి తగిలిస్తారు. మళ్ళీ మా పరవశించిపోయిన ఆదరణ మౌన నెగోసియేషన్స్. నాయకులు అక్కడ కాలు పెట్టుకుంటే చూడు, సార్ వదిలేండి సార్ మమ్మల్ని, ఏసీసీలో ఉన్నారు భారత మాతకి, దేశభక్తి గీతాలు పాడుకుని పక్క పండు అయితే అని చెప్పాడు ఆయన. సరే ఎప్పటికైనా చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పింది ఆయనకు స్క్రిప్ట్ సరిగ్గా రాసి ఇవ్వండి అయ్యా అని. నీకు మళ్ళీ చెప్తున్నా, ఆ స్క్రిప్ట్కి చెవులో ప్రాంప్టర్లు పెడతారు నరేంద్ర మోడీకి పెట్టినట్టు. అలాంటిది బాలకృష్ణకి ఈయనకి పెట్టారు. బాలకృష్ణ పాప వెనక నుంచి ప్రాంప్టింగ్ చేస్తారు. ఈ పవన్ కళ్యాణ్కి ప్రాంప్టింగ్ ఇది కుదరట్లేదు, చెవులో స్ప్రింగ్ పెట్టాలి. నాలుగు మరి తగులుకుంటాడు ఈ చెత్తవరం తోడు శివుడు మిషన్ కూడా అని పెట్టుకోవట్లేనట్టుకుంది. చూద్దాం సార్ మళ్ళీ ఎలాంటి రాజకీయాలకు దారి తీస్తుంది ఇది. ఇంకేం దారి తీయదు, ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గేము. ఈ గేమ్లో ఈ ఆటలో అరటి పనిలో మనోడు పవన్ కళ్యాణ్ లేక దోడలో దొరికాడు. తల్లి పాలు తాగనివ్వకుండా గేదె దగ్గరికి ఆవు దగ్గరికి వెళ్ళనివ్వకుండా పాలు నడిచే పరిస్థితి తీసుకొచ్చారు. చూద్దాం ఎంతవరకు. బీజేపీ వాళ్ళు నంబర్ సీడ్ సిరిగిపోయింది, చాక్లెట్ ఇచ్చిన రోజే సీడ్ సిరిగిపోయింది. ఇంత అవుదామా ఇంత కుదరదామా అని. అది కూడా ఎంతవరకు వింటాడు, ఎంతవరకు కంటిన్యూ అవుతాడు అనేది కూడా మళ్ళీ ఆలోచించుకోవాల్సి వస్తుంది కదా సార్. ఏదో రోజు ఏంటి ఈయన చెప్తే నేను కీ ఇస్తే ఆడడం ఏంటి అనేసి రివర్స్ అటాక్ అయ్యింది అనుకో. ఎక్కడి నుంచి
పవన్ కళ్యాణ్ నుంచి. అదే పవన్ కళ్యాణ్ నుంచి ఎవరి దగ్గర నుంచి వాళ్ళు కీ ఇస్తే ఆడుతున్నానని రియలైజేషన్ అతనికి వచ్చిన ఎక్కడికి వెళ్ళగలరు? ఓకే, 2 గంటలు ఉంటుంది ఇక. ఉంటే వాళ్ళకే దిక్కులేదు. 0.83%. నీకు మొన్న విశ్లేషణ ఇక్కడ నీ దగ్గర నీకు చెప్పానా, ఇక్కడే ఆ లెక్క అంతా చెప్పాను చూడు. ఎక్సెస్ 34 lakhs ఓటు బ్యాంక్ తో వాళ్ళు సస్టైన్ దాని మీద చేసిన అది వీళ్ళదేం పెరగలే. ఇంత ట్రాక్ రికార్డ్ లో కూడా సింగిల్ డిజిట్ లోనే ఇంకా ఈత కొట్టుకుంటున్నారు. వాళ్ళేమో డెసిమల్ డిజిట్ లో వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు. చూద్దాం, ఏ టైం అయినా ఏదైనా జరగవచ్చు అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఎలాంటి పావులు కదులుతారు. ఇప్పుడు ఒక మూవ్ ఎలా ఉంటుందంటే చెస్ లో ఒక ఆల్మోస్ట్ ఆట ముగించడానికి ఒక మూవ్ చేస్తారు. అది చంద్రబాబు గారి దగ్గర నుంచే ఉండాలి. అది లోకేష్ మూవ్ అవ్వాలి. మూవ్ అయినప్పుడు ఇటు నుంచి కోణాలు అన్న దగ్గర సీఎం రమేష్ లాంటి గాబరా పడిపోయాడు ఆల్రెడీ సుజనా చౌదరి త్రూగా 70-80 అని ఏదో ఫిగర్లు చెప్పి. గుండు రామకీర్తనలు బాగా పాడలేదు, మామూలుగా పాడలేదు. ఆ రాగం అయిపోయింది అక్కడ. ఇప్పుడు మధ్యలో శృతి లేని తాళం లేని పవన్ కళ్యాణ్ రఘురామ కృష్ణరాజు ఎత్తుకున్నారు కొత్త రాగం. ఓకే, అంటే ఆ లైవ్ ఇంకా ఉంచాలి కరెంట్ మ్యాన్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే డైవర్షన్ కాదు, ఇటు నుంచి మీరుంటే ఇటు నుంచి మేమని. అంటే ఏ చేయి ఎప్పుడు కలుస్తుందో తెలియని విధంగా ఏళ్ళు కలిసే ఉన్నాయి. కానీ హెడ్ మాస్టర్ గా మా చంద్రబాబు గారు మండలమే కొట్టేస్తున్నారు పటాపట చేయి కలిసినప్పుడల్లా. ఓకే, చూద్దాం. మీరు అన్నట్టు ఇది చంద్రబాబు గారు ఎవరికి చెక్ మేట్ పెడదాం అనుకుంటున్నారు, ఆ చెక్ మేట్ ఎవరికి అవుతుంది అనేది నిజంగా. అంటే ఎప్పుడైనా మీరు కనెక్ట్ చేసే డాట్స్ సీరియస్లీ 1 or 2 days తర్వాత చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి సార్ నిజంగా. అంటే ఇక్కడ కూడా చూడు, నువ్వు సడన్గా చూడుకుంటే సుజనా చౌదరి మూవ్ మావిగన్ నన్ను తీసుకొచ్చి ఆయన వైఎస్ఆర్సీపీ నెత్తికి పెట్టేసాడు. అక్కడ లోపల ఉన్న బుర్ర తక్కువ బ్యాచ్ జగన్ గారితో మాడేసాడు. తీరా చూస్తే అది పెనట్రేట్ అయ్యింది అనుకున్నారు. ఓన్లీ అమరావతి ఇష్యూ ఆ 2 రోజులు శాశ్వత రాజధాని అనే ఇష్యూ డైవర్ట్ అవ్వడానికి ఉపయోగపడింది తప్ప మావిగన్ ముందుకెళ్ళలేదు. ఇప్పటిదాకా ముందుకెళ్ళలేదు చూసుకోవాలంటే. అలా ఇప్పుడు 3 రాజధానులకి ఏదో కాస్త హడావుడేనా ఉంది అని అందుకని సురేష్ ఏదో తీసుకెళ్ళి కొంతమంది టెంట్లు కూడా లేసి అమరావతిలో కనీసం కూర్చోబెట్టాడు. ఇక లోపల అంతా ఒకడు ఆల్పాటి రాజా ఆడిస్తున్న ఆటగాడు ఒకడు, ఇంకోటేమో చౌదరి బ్యాచ్ ఆడిస్తున్న ఆటగాళ్ళు ఇద్దరితోనూ అది గేమ్ కాదు. ఇంకా నాకంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని రేజ్ చేస్తారు. మెయిన్ థింగ్ మీరు కనెక్ట్ చేసే డాట్స్ 1 or 2 days అవే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటాయి. చూసుకో, ఒకటే ఈక్వేషన్ అమ్మా. మావిగన్ అక్కడితో ఆగిపోయిందా లేదా వైఎస్ఆర్సీపీ ప్రాస్పెక్ట్? అవును, వీళ్ళిద్దరు కాకుండా ఇంకోడు లేరు. ఇంక మూడోది ఇక్కడి నుంచి చూసుకో, ఈ కూనరాగం ఎత్తించారు కాపు సామాజిక వర్గం. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఆల్రెడీ చెదకొడేసాను వాళ్ళని. కుడుతుంది తెలుగుదేశం అంటే ఇప్పుడు లజ్జలో వైఎస్ఆర్సీపీని తీసుకొచ్చి వాళ్ళ మీద బ్లేమ్ చేయడానికి ఈయన మళ్ళీ వాడారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీకి ఉండాలరా అని నిన్ను చెదగొట్టేస్తుంది తెలుగుదేశం వాళ్ళు. సేమ్ నీకు మళ్ళీ చెప్తున్నాను చూడు, ఆ కలేజీ సినిమాయే. ఓకే సార్ అక్కడ ఎవరు లేరు కదా సార్ అంటాడు చూడు బ్రహ్మానందం గారు. అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు సార్, అక్కడ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు సార్ అన్నా సరే అలా మళ్ళీ లీడర్ సినిమాలో ముసోడు కింద కూర్చుని నాకు నమ్మకం లేదు దొర అంటారు చూడు, అదే పవన్ కళ్యాణ్. మంచి విశ్లేషణ సార్ నిజంగా. కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఇది కనెక్ట్ అయితే మాత్రము ఆలోచించుకుంటే ఎక్కడికో లెక్కలు వెళ్ళిపోతాయి ఇవి. నిజంగా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.